డేంజరస్ సినిమాతో ఆఫ్ కోర్స్ మీరు చెప్తారు ప్రతి సినిమా నేను హిట్ అవ్వాలనే తీస్తానని చెప్తారు. ఆఫ్ కోర్స్ అందరు డైరెక్టర్లు అదే చేస్తారు, మాకు తెలిసిందే అది. ఈ డేంజరస్ సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? సింగిల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ అనేది అంటే లవ్ ఈజ్ లవ్ నో మ్యాటర్ బిట్వీన్ హూమ్. అంటే ఒక పిల్లల్ని ప్రేమించవచ్చు, ఒక పెట్ని కుక్కని ప్రేమించవచ్చు, ఒక ఇలాంటి దాంట్లో మగవాడు ఆడదని ప్రేమించవచ్చు. ఏదైనా సరే ప్రేమ అనే భావనకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ ఈజ్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్ని వందల వేల సినిమాలు మనం అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడ్డారు అని చూసాం. అది దాని గురించి మనం కనుబొమ్మలు ఎగరేసి అదేంటి అనం, ఎందుకంటే అది యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ సొసైటీ. మిగతాది దాన్ని దాసి ఉంచారు. సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చినా కూడా దాని గురించి ఇప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. కానీ అట్లీస్ట్ ఎంతో కొంతమంది మాట్లాడి తీరాలి, ఆ గొంతుల్లోకి తొయ్యాలనే ఉద్దేశం డేంజరస్ సినిమా తీయడం. అది నన్ను తిట్టడానికైనా దేనికైనా సరే అట్లీస్ట్ ఒకసారి దాని గురించి మాట్లాడాలి. అంటే ఒక బ్రూటల్ విమర్శలు వినిపిస్తున్నాయి సార్, మీ దాకా వచ్చాయో లేదో మాకు తెలియదు. అంటే రామ్ గోపాల్ వర్మ ఆలోచన విధానం ఒక యాక్షన్ సినిమా, క్రైమ్ సినిమా నుంచి రొమాన్స్, పోర్న్ దగ్గర నుంచి ఇప్పుడు లెస్బియన్ వరకు వచ్చింది. సో ఆయన విశృంఖలత్వానికి నెక్స్ట్ ఏంటి, యానిమల్స్ ఒకటే మిగిలినయా? సో అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచంలో అది కూడా ప్రేక్షకులకు చూపిస్తారు ఆయన. పాయింట్ ఏంటంటే, నేను నాకు ఇష్టమైన అన్నీ చూపిస్తాను. నాకు ఇష్టం పర్సనల్గా అట్ సబ్జెక్ట్ మ్యాటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు హోమోసెక్షువల్స్ మీద సినిమా ఎందుకు నాకు ఇష్టం, అందుకని దాని మీద కామెంట్ చేయట్లా. ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, దేవుడి మీద తీస్తారు, స్పోర్ట్స్ మీద తీస్తారు. ఆయన ఏం తిను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఏదైనా తీస్తాను. అది వన్ పాయింట్. సెకండ్ పాయింట్, విమర్శలు అనేది ఇవాళ మనకున్న సొసైటీలో ఎవరు ఏం చేసినా ఎవరో ఒక విమర్శకుడు ఉంటారు. దానికి ఏం చేసినా, మీరు పాలిటిక్స్లో తీసుకోండి, బిజినెస్లో తీసుకోండి, ఆఫీస్ ఇష్యూస్లో తీసుకోండి, ఏదైనా సరే విమర్శకులు అని ఉంటారు. విమర్శకులు లేకపోతే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవడో ఒకరిని ఇరిటేట్ చేయకపోతే నాకు రోజులో నిద్ర పట్టదు. ఓకే, సో దాని వెనకాలే మీ ఆలోచన విధానాలు ఉంటాయి.